హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. అల్లు అర్జున్ కెరీర్ ను పుష్ప ముందు పుష్ప తర్వాత అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు బన్నీ. సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఇక బన్నీకి అయితే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. దీంతో పుష్ప 2 సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్లో అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వీరి అంచనాలను రెట్టింపు చేస్తూ బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 ది రూల్ టీజర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ ఫ్యాన్స్ కు నిజంగానే మాస్ జాతర చూపించింది. మొదటి నిమిషం నుండి చివరి వరకు పుష్ప మేనియాతో ఫ్యాన్స్ ఊగిపోయేలా టీజర్ ను కట్ చేశారు. బన్నీ స్వాగ్ స్టైల్ ఏమాత్రం తగ్గేదేలే అనేలా ఉంది. గంగమ్మ జాతరలో చీర కట్టుకొని, మెడలో నిమ్మకాయల దండ, పూలమాల, కాళ్ళకి గజ్జలు, కళ్ళకి కాటుక, చెవిలి వేసుకుని ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో త్రిశూలం పట్టుకొని పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. రౌడీలను చెదగొడుతూ చీర కొంగును దోపుకునే సీన్ అయితే అద్దిరిపోయింది. 1 నిమిషం 8 సెకండ్లు ఉన్న ఈ టీజర్ చూస్తే ఫ్యాన్స్ కి బుర్ర పాడైపోయేలా ఉంది. అసలు ఈ లుక్ లో అయితే బన్నీ విశ్వరూపం చూపించాడు. టీజర్ లోనే ఎలా ఉంటే థియేటర్ లో అసలు బొమ్మ పడితే ఎలా ఉంటుందో అంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు సుకుమార్. పుష్ప 2 షూటింగ్ కోసం డైరెక్టర్ సుకుమార్ ఎందుకింత టైం తీసుకున్నారో టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంది. ఆగస్టు 15న థియేటర్లు బ్లాస్ట్ అయ్యేలా పుష్ప 2 ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శ్రీవల్లి మెడలో తాళి కట్టడంతో పుష్ప సినిమా పార్ట్ 1 కంప్లీట్ అయింది. ఇక పుష్ప 2 అక్కడి నుండే మొదలవుతుంది. పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షికావత్ పుష్పకి మధ్య జరిగే వారే పుష్ప 2లో స్టోరీ. పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.